ఫ్రెండ్స్, ఎప్పుడైనా నీ జీవితంలో ఈ ప్రార్థన చేశావా? బాగా పాడైపోయాను, పనికి మాలిన వాడిని అయిపోయాను, అందరు నన్ను చూసి చెయ్యి అంటున్నారు, నాలాంటి పనికి మాలిన జీవితాన్ని మార్చగలవా? ఎప్పుడైనా ప్రార్థన చేశావా? నా జీవితంలో 12 సంవత్సరాల వయసులో ఆ ప్రార్థన చేశాను. ఆ మార్పు వారానికి ఒకసారి కనిపించే మార్పు కాదు, లేదా గ్రాడ్యువల్గా వచ్చే మార్పు కాదు. ఈరోజు 20 సిగరెట్లు కాస్తున్న ప్రభువా, వచ్చే వారం 15 కాలుస్తా, ఆ వచ్చే వారం ఒక 10 కాలుస్తా, ఆ వచ్చే నెల ఒక 8 కాలుస్తా, సంవత్సరం అయ్యే లోపట మొత్తం 19 సిగరెట్లు మానేస్తా, ఒకటి మాత్రం మిగుల్చుకుంటా. ఈ చేంజ్ కొంతమంది కోరుకుంటారు, కొంతమంది అలాగే మారుతారు. స్లోగా 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 ఒక్కొక్కటి 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 విడుచుకుంటూ వస్తూ ఉంటారు. కానీ ఆ రోజు నేను అడిగింది ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడున్న ఫలానా నన్ను నీ చేతికి అప్పగిస్తున్నా, మార్చు. మోకాళ్ళ మీద నుంచి లేచిన వెంటనే పూర్తిగా మారిపోవాలి, మార్చు. మోకాళ్ళ మీద నుంచి లేచానండి, నా జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా? పూర్తిగా మార్పు చెందాను. ఒక ఓల్డ్ కార్లో కొత్త ఇంజిన్ పెడితే అది ఎలా స్టార్ట్ అవుతుందో, ఎలా పరిగెడుతుందో, అది నా జీవితం. నా తలంపులు మారిపోయినాయి, నా చూపులు మారిపోయినాయి, నా ఆలోచనలు మారిపోయినాయి, నా ప్రవర్తన మారిపోయింది, నా మాట తీరు మారిపోయింది. ఏమిటిది ఇలా మారిపోయింది? ఏమిటి? ఆ తరువాత బైబిల్ తీసుకుని చదవటం మొదలు పెట్టాను. చేసిన తప్పులు ఒప్పుకోవాలి అనే సత్యం గ్రహించాను. స్కూల్కి వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాను. మీకు తెలియకుండా మీ పెన్సిల్ కొట్టేశాను, మీకు తెలియకుండా మీ పెన్ కొట్టేశాను, మీకు తెలియకుండా మీ బుక్స్లో నుంచి వైట్ పేపర్ చింపేశాను, రూల్ పేపర్ చింపేశాను, ఏమేమి పనులు చేశాను ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరాను. స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి, అనేక సార్లు ఎగ్జామ్స్లో కాపీ కొట్టినా పాస్ మార్కులు రాలేదు, అదేంటో నాకు. అనేక సార్లు కాపీ కొట్టాను. ఏమైందిరా నీకు? ఆ జీవితాన్ని యేసయ్యకి అప్పగించాను. యేసు నా జీవితాన్ని మార్చేశాడు. ఆ మధ్య నేను సింగపూర్ వెళ్ళానని తెలిసి నా క్లాస్మేట్స్ కొంతమంది నాతో పాటు కలిసి భోంచేద్దామని వచ్చారు. ఇంచుమించు ఒక 7-8 అనుకుంటా, లేక 6-7 ఫ్రెండ్స్ సింగపూర్లో సెటిల్ అయిపోయారు. వారిలో నాతో పాటు స్కూల్లో చదువుకున్నటువంటి ఫ్రెండ్ కూడా ఉన్నాడు, నా పక్కనే కూర్చుని ఉన్నాడు. అంటున్నాడు, ఈ మధ్య నేను ఇండియాకు వచ్చినప్పుడు ఎక్కడ చూసినా మీ పోస్టర్స్ కనిపిస్తున్నాయి, మీ గురించి చాలా విన్నాను, మీరు దేవుని సేవ చేస్తున్నారంట, గొప్ప సేవ చేస్తున్నారట అని అంటూ ఈ మాట అన్నాడు. నాకు ఇప్పటికీ జ్ఞాపకమే. మన స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఒకరోజు నువ్వు వచ్చి అందరినీ క్షమాపణ కోరటం ఇప్పటికీ నాకు జ్ఞాపకమే. అప్పుడే ఆ మార్పు మొదలైంది. ఈరోజు ఆ మార్పు ఈ స్థాయికి వచ్చింది. చాలా సంతోషం వేసింది. ఇంత గొప్ప సేవ చేస్తున్నటువంటి ఆ సేవకుడు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను. ఒక నిమిషం ఆగండి, ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒక పనికి మాలిన కుర్రవాడు తన జీవితాన్ని యేసయ్యకి అప్పగిస్తే, ఆ యేసు ఆ పనికి మాలిన కుర్రవాడిని తీసుకొని బాగు చేసి ఇప్పుడు ప్రపంచానికి చూపిస్తున్నాడు, నేను బాగు చేసిన వాడు ఏ విధంగా తయారవుతాడు, నేను బాగు చేసిన ఒక కుర్రవాడు ఏ విధంగా సేవ చేస్తాడో, ఏ విధంగా నన్ను మహింపరచగలుగుతాడో ప్రపంచానికి ఈరోజు దేవుడు చూపిస్తున్నాడు. చెప్పులు కొనుక్కుంటేనే చూపించాలని ఆశపడతావే, చెవు పోగులు కొనుక్కుంటేనే చూపించాలని ఆశపడతావే, చిరుగులు కలిగినటువంటి జీన్స్ ప్యాంటు కొనుక్కుంటే జీన్స్ ప్యాంటు కనపడదు, అక్కడ అంత ఒళ్ళే కనిపిస్తాయి, అంత చిరుగులేగా. నిర్జీవమైనటువంటి వస్తువులను, వాహనాలను కొనుక్కునే దేశమంతా చూపించాలని ఆశపడుతున్నావే, అటువంటి నిన్నో నా ప్రభువు తన రక్తాన్నిచ్చి కొనుక్కున్నాడు, తన కుమారునిగా కుమార్తెగా మార్చుకున్నాడు, లోకానికి చూపించాలని ఆశపడుతున్నాడు. తను తాను సమర్పించుకున్న వ్యక్తి ద్వారా తను ఏం చేయగలడో లోకానికి చూపించాలి.
ఆశపడుతున్నాడు. చూపించే అవకాశం ఎప్పుడైనా నువ్వు ఇచ్చావా? నీ జీవితాన్ని మార్చి, నీ బ్రతుకును తన చిత్తములోనికి తీర్చి, వాక్యానుసారంగా మలచి, ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నిన్ను తయారు చేసి లోకానికి చూపించాలి. ఎప్పటి నుంచో దేవుడు ఆశిస్తున్నాడు. చూపించగలిగాడా?